నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయం నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి, చాలామందికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉందని నా దగ్గర. సో నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో సో చాలామంది వాళ్ళ సంవత్సర మెంబర్ ఐడీస్ని డీలింగ్ చేస్తున్నారు, ఓకేనా? సో అంతా బాగానే ఉంది. అయితే డీలింగ్ ఎందుకు చేస్తారు ఏంటని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను. ఏదైనా ఫ్రాడ్లెంట్ ఐడి కానివ్వండి, లేకపోతే మీ కన్సర్న్ లేకుండా ఏదైనా మెంబర్ ఐడి క్రియేట్ అయినా కానివ్వండి, లేకపోతే మీకు ఆఫర్ వచ్చి దాన్ని వదిలేసి ఎగ్జిట్ అయిపోయి అయినా పొరపాటున ఇచ్చారు దానికి అంటే మీ యూఎన్కి ఆ మెంబర్ ఐడి లింక్ చేయడం ఇట్లాంటివి జరిగాయి అనుకోండి. సో వాటిని మనం డీలింగ్ చేసుకోగలుగుతాం అనమాట. సో లెక్క ప్రకారం, ఓకేనా? సో చాలామంది డీలింగ్ చేసుకుంటున్నారు, కొంతమంది అవట్లా, ఎందుకంటే కాంట్రిబ్యూషన్ ఉంది. ఓకే, మీ కన్సర్న్ లేకుండా క్రియేట్ చేసినా కానీ ఇంటెన్షన్గానో లేకపోతే పొరపాటునో హెచ్ఆర్ కాంట్రిబ్యూషన్ చేశారు. సో అది మనకి ఇప్పుడు డీలింగ్ అవ్వదు, ఎందుకంటే ఈసీఆర్ సబ్మిట్ చేశారు కాబట్టి. వన్స్ పర్టికులర్ ఐడి మీద ఈసీఆర్ అనేది సబ్మిట్ చేస్తే మనకి అది డీలింగ్ అవ్వదు అనమాట, ఓకేనా? కొంతమంది తెలివిగా, మనలో చాలామంది తెలివైన ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే జీరో చేస్తున్నారు, అంటే ఆ పర్టికులర్ ఐడిని పిఎఫ్ విత్డ్రా చేయడం, ఫైనల్ సెటిల్మెంట్ చేయడము, లేకపోతే దాన్ని వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేయడము, ఇలాంటివి చేస్తారన్నమాట. చాలామంది అపోహలో ఉన్నారు, ఇలా చేస్తే డీలింగ్ అయిపోతున్నాయేమో అని చెప్పేసి. సో మీకు అలా చేసినా డీలింగ్ అవ్వదన్నమాట, ఎందుకంటే మీరు చెప్పాను కదా ఇంతకుముందు ఎస్ఓపిలో, అసలు ఏదైనా పర్టికులర్ ఐడి మీద ఒక ఈసీఆర్ అనేది హెచ్ఆర్ సబ్మిట్ చేశారంటే కనుక మీకు డీలింగ్ అనేది ప్రజెంట్ ఉన్న రూల్ ప్రకారం అవ్వదు. అయితే త్వరలో ఎట్లాంటి ఐడీస్కి డీలింగ్ ఆప్షన్ వస్తుంది, మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి చాలామంది చెప్పాను, ఓకేనా? అది నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, మేబీ నెక్స్ట్ మంత్ వచ్చే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించిన గైడ్లైన్స్ అలాగే ఎస్ఓపీ అనేది రిలీజ్ చేస్తారు. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇంకా ఏం చేస్తారంటే పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తారంటే ఏదైతే డీలింగ్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అమౌంట్ తీసేస్తున్నారు. సో అట్లా ఎవరో చేయొద్దండి. సో అది మీకు ఇన్ కేసు మీకు కాంట్రిబ్యూషన్ ఉన్న డీలింగ్ అనే ఆప్షన్ వచ్చినా కానీ మీకు అట్లాంటివి డీలింగ్ అవ్వనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అది ఉదాహరణ మీకు చూపిస్తాను, ఓకేనా? సో చాలామంది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అలాగే అమౌంట్ తీసేస్తున్నారు అనమాట. సో అట్లా తీసారంటే మీకు కాంట్రిబ్యూషన్ ఉన్న మనం డీలింగ్ చేసుకునే ఆప్షన్ అనేది ఈపీఎఫ్ఓ మనకి తీసుకొచ్చినా కానీ మీరు దాన్ని డీలింగ్ చేయలేరు, ఓకేనా? ఈ విషయాన్ని మీరు గమనించాలి. చాలామంది చెప్పాను డబ్బులు తీయొద్దని చెప్పేసి. సో చాలామంది ఇంకా తీసేసి నా దగ్గరికి వస్తున్నారు, ఇట్లా సార్ నేను ఇట్లా ట్రాన్స్ఫర్ చేశాను, అది డీలింగ్ కావట్లేదండి అని చెప్పేసి, ఓకేనా? అయితే మీకు అదేంటో చూపిస్తారు ఇక్కడ మీకు క్లియర్గా, ఓకే? సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకే? సో నా దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తిది ఎట్లా నేను డీలింగ్ చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. అంటే ట్రాన్స్ఫర్ చేసేసారు. సో అంటే దాని మీద ఒక క్లెయిమ్ అనేది ఇన్షియేట్ అయిందనమాట, ఓకేనా? సో అది డీలింగ్ కావట్లేదని చెప్పేసి నా దగ్గరికి వచ్చారు. అలాంటివి డీలింగ్ అవ్వ, ఎంతమంది చెప్పాను, ఆయన కూడా చెప్పాను. సో డీలింగ్ అవ్వ అని చెప్పేసి అయినా కానీ నన్ను కాంటాక్ట్ అయ్యారు కాబట్టి సో నేను జస్ట్ ట్రై చేశాను అనమాట. ట్రై చేస్తే ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకు ఎర్ర చూపిస్తుంది చూసారా, కాంట్రిబ్యూషన్ అప్లోడెడ్, అంటే కాంట్రిబ్యూషన్ అయితే జరిగింది కానీ ఇతను ఏం చేశాడంటే సో దాన్ని వేరే ఐడిలోకి ట్రాన్స్ఫర్ చేశారనమాట. సో చేయడం వల్ల అండ్ ఇక్కడ చూడ మనకి కాంట్రిబ్యూషన్ అప్లోడెడ్ అండ్ క్లెయిమ్ ఆల్సో ఫౌండ్. సో డీలింకింగ్ ఈజ్ నాట్ అలౌడ్ అగైనెస్ట్ పలానా మెంబర్ ఐడి. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, అండ్ క్లెయిమ్ ఆల్సో ఫౌండ్ ఏంటంటే ట్రాన్స్ఫర్ చేశారన్నమాట, ఓకేనా? సో ట్రాన్స్ఫర్ క్లెయిమ్ జరిగింది కాబట్టి సో దాన్ని మీరు డీలింగ్ చేయలేరు అని చెప్పేసి అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఇన్ కేసు ఈపీఎఫ్ఓ ఆఫీస్ వారు రేపొద్దున మనకి కాంట్రిబ్యూషన్ ఉన్న దాన్ని డీలింగ్ చేసుకోవచ్చు బాబు అని చెప్పేసి మనకు చెప్పినా, మనకు ఆప్షన్ ఇచ్చినా, మీరు ఇక్కడ ఒక క్లెయిమ్ అనేది సబ్మిట్ చేశారు కాబట్టి అది మీకు డీలింగ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. మరి ఎస్ఓపి ప్రకారం వాళ్ళు ఇదే ఇస్తారేమో అని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే ఇస్తారు, ఎందుకంటే మనకేంటంటే ఇక్కడ ఎర్రైతే పర్టికులర్గా మనకి దానికి సంబంధించిన క్లెయిమ్ అనేది మీకు ఇట్లా కనిపిస్తుంది. ఒక క్లెయిమ్ మీరు పెట్టారు, అది ట్రాన్స్ఫర్ క్లెయిమా లేకపోతే సెటిల్మెంట్ అయిందని చెప్పేసి, ఓకే? సో అందుకే మీరు ఇక్కడ డీలింగ్ చేయలేరు అని చెప్పేసి కరాఖండిగా చెప్పేసినట్లే కదా. సో ఎస్ఓపిలో నెక్స్ట్ ఎస్ఓపి వచ్చినా కానీ ఎట్లాంటి వాళ్ళు ఎవరి అమౌంట్ తీసేసినా, ట్రాన్స్ఫర్ చేసినా, ఓకేనా, వేరే ఐడికి ట్రాన్స్ఫర్ చేసినా అట్లాంటి వాళ్ళు ఇంకా డీలింగ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు అనేది అయితే ఇక్కడ తేలిపోయింది, ఓకేనా? అట్లాగే మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను, ఇంకో ఐడి కూడా చూడండి మీకు. సో ఇదేంటంటే
పిఎఫ్ విత్డ్రా చేసింది అనమాట. ఆ పర్టికులర్ ఐడిలో పిఎఫ్ విత్డ్రా చేశాడు ఇతను. సో దాని కారణంగా ఇక్కడ చూడండి క్లెయిమ్ ఎంట్రీ ఫౌండ్, ఓకేనా. ఎంట్రీ ఫౌండ్ అంటే సో దానికి సంబంధించింది అంటే అది ఇప్పుడు ట్రాన్స్ఫర్ క్లెయిమ్ కానివ్వండి, లేకపోతే అది సెటిల్మెంట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఓకేనా. ఒక క్లెయిమ్ అనేది ఎంట్రీ అయింది కాబట్టి సో దీన్ని డీలింగ్ చేయలేరు అని చెప్పేసి కరాఖండికి చెప్పేస్తున్నారు. ఓకే, అందుకే చాలామంది చెప్పాను సో మీరు అమౌంట్ తీయకండి, సో తీయకుండా ఉంచండి, ఉంచితే మీకు ఫ్యూచర్లో అట్లాంటి ఇబ్బంది ఉండదు, డీలింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి. సో చాలామంది ఏంటంటే జీరో చేయడం, అదే డీలింగ్ అయిపోతున్నామో అని చెప్పేసి జీరో చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు. ఎవరెవరో వీడియోస్ చూసి చాలామంది ఇట్లా చేస్తున్నారు. సో మీరు నమ్మకండి, ఓకేనా. సో డీలింగ్ చేయాలి అంటే కనుక, ఎందుకంటే మన కన్సర్న్ లేకుండా క్రియేట్ అయిన ఐడి అది, ఓకేనండి. మన కన్సర్న్ లేకుండా క్రియేట్ అయిన ఐడి కాబట్టి మనం అందులోంచి అమౌంట్ తీయొచ్చా? తీయకూడదు కదా, లెక్క ప్రకారం అయితే యాజ్ పర్ రూల్ ప్రకారం తీయకూడదు, ఓకేనా. ఇన్ కేసు మీ కన్సర్న్తో క్రియేట్ అయ్యి మీరు ఒక 2 నెలలు చేసినా 3 నెలలు చేసినా సో దాన్ని డీలింగ్ చేసుకోవచ్చు. అంటే ఈపీఎఫ్ ఆఫీస్ వాళ్ళు డీలింగ్ ఆప్షన్ తీసుకొస్తామని చెప్పేసి అన్నారు, ఓకేనా, కాంట్రిబ్యూషన్ ఉన్నా. బట్ ఆ ఎస్ఓపీలు ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా. ఇన్ కేసు మీరు రియల్గా చేసినా కానివ్వండి మనం డీలింగ్ చేసుకోవచ్చు, మనం దాన్ని ఎట్లాంటిది కెలకుండా ఉంటే, ఓకే. సో ఈ విషయాన్ని గమనించాలి. బట్ ఏ సర్వీస్ వాళ్ళకి ఇస్తారు అనేది మరి క్లారిటీ లేదు, చూద్దాము, ఓకేనా. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కదా. సో ఎవరో కూడా పొరపాటున డీలింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరో కూడా పొరపాటున సో ఆ ఐడియాలో అమౌంట్ తీయడం కానివ్వండి, ట్రాన్స్ఫర్ చేయడం కానీ చేయొద్దు, ఓకే. ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే సో నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. నా వాట్సాప్లో వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను, పెయిడ్ సర్వీస్ ఉంది, ఓకే. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడి కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది చేసుకోండి, వీడి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.